హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతులకు వచ్చేసైతే శుభవార్తనైతే చెప్పడం జరిగింది. ఈ రోజు నుంచి అయితే మనకు చూసుకున్నట్టయితే 1, 2, 3 ఎకరాల గల రైతులు ఎవరైతే ఉన్నారో మీ అందరి ఖాతాలో వచ్చేసైతే నగదు అయితే జమ కావడం జరుగుతుంది. ఈ రోజు చూసుకున్నట్టయితే మనకు సాయంత్రం 7 గంటల వరకు వచ్చేసైతే 1, 2, 3 ఎకరాల గల రైతులు ఎవరైతే సాగు చేస్తున్నారో నిజమైన రైతులకు మాత్రమే, అంటే ఎవరైతే పొలంలో సాగు చేస్తున్నారో అలాగే వచ్చేసి కౌలు రైతులకు కూడా రైతు భరోసా నిధులైతే నేటి నుంచి అయితే జమ కావడం జరుగుతుందన్నమాట. అలాగే వచ్చేసి 15వ తేదీ నుంచి అయితే నిన్ననైతే రైతు రుణమాఫీ ఏదైతే గైడ్లైన్స్ విడుదల చేసిన ప్రభుత్వం ఏదైతే ఉందో నిన్ననే అయితే నిధులైతే విడుదల చేస్తామని అయితే చెప్పడం జరిగింది. కానీ ఆలస్యం అయితే, అంటే ఈ రోజు నుంచి అయితే నేటి నుండి అయితే రైతు భరోసా నిధులైతే ప్రారంభం కానుంది. ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు, మనకి ఏదైతే రైతు రుణమాఫీ గురించి అయితే గైడ్లైన్స్ అయితే విడుదల చేయడం జరిగింది. రైతు రుణమాఫీకి వచ్చేసి పిఎం కిసాన్ ఏదైతే మార్గదర్శకాలనే పరిణామాలు తీసుకుంటామని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది. దీంతో ఐటీ యాప్ వచ్చేసి రుణమాఫీ వర్తించే అవకాశం లేదని అయితే తెలుస్తుంది. అయితే పిల్లల చదువులు, స్టార్ హౌసింగ్ అండ్ లోన్ల కోసం కొందరు రైతుల ఆదాయం తక్కువ ఉన్న ఐటీ కడుతున్నారు. అలాంటి వారితో పాటు ఐటీ ఎవరైతే ఇలా ఉన్నారో మీ అందరికీ కూడా ఏదైతే రైతు రుణమాఫీ గైడ్లైన్స్ అయితే విడుదల చేయడం జరిగిందన్నమాట. అలాగే ఒక్కొక్క రైతు కుటుంబానికి వచ్చేసి 2 లక్షల రైతు రుణమాఫీ అయితే ప్రభుత్వం అయితే మీద వేసుకొని అయితే మాఫీ చేయనుంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరైతే ఛానల్ని కొత్తగా చూస్తున్నారో, ఎవరైతే ఉన్నారో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. రైతు భరోసా నిధులు వచ్చేసి నేటి నుంచి అయితే ప్రారంభం కానుంది. మొదటిగా వచ్చేసి 1, 2, 3 ఎకరాల గల రైతులు ఎవరైతే ఉన్నారో వీరికైతే నిధులు అయితే జమ కావడం జరుగుతుందన్నమాట నేటి నుంచి వచ్చేసి. అలాగే రైతు రుణమాఫీ ఏదైతే ఉందో రైతు రుణమాఫీ గురించి కూడా గైడ్లైన్స్ అయితే విడుదల చేసిన ప్రభుత్వం ఏదైతే ఉందో నిన్న సాయంత్రం వచ్చేసి అయితే గైడ్లైన్స్ అయితే విడుదల చేయడం జరిగింది. అలాగే మనం చూసుకున్నట్టయితే గైడ్లైన్స్ నిన్ననైతే మనకు రైతు భరోసా నిధులు అయితే అసలు నిన్ననే ప్రారంభం కావాల్సి ఉంది. కానీ రైతు రుణమాఫీ గైడ్లైన్స్ విడుదల చేసిన తర్వాతనే రైతు భరోసా నిధులు అయితే విడుదల చేస్తామని అయితే చెప్పడం జరిగింది. నేటి నుంచి అయితే 1, 2, 3 ఎకరాల గల రైతులు ఎవరైతే ఉన్నారో మొదటిగా వచ్చేసి అయితే వీరికైతే నిధులు అయితే జమ కావడం జరుగుతుంది. ఈ 16వ తేదీ నుంచి వెళ్ళి 18వ తేదీ వరకు అయితే ఈ ప్రక్రియ ఏదైతే ఉందో మొత్తం అయితే పూర్తి కాబోతుంది. 5 ఎకరాల వారికి ఈ ఏదైతే ఉందో రేపు నుంచి అయితే మళ్ళీ 5 ఎకరాల వారికి అయితే పడతాయి డబ్బులు వచ్చేసి. 10 ఎకరాల వారికి అయితే పరిమితి అయితే పెట్టడం జరిగింది. వ్యవసాయ శాఖ ఏదైతే ఉందో కమిటీ అయితే దీనిపై అయితే ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఛానల్కి ఎవరైతే కొత్త చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినా కూడా మీకు ముందుగా తెలియజేయడానికి అయితే ప్రయత్నిస్తాను.